నమస్తే సార్. అకౌంటెంట్ ఎక్కడున్నాడు? ఇంకెక్కడుంటాడు సార్, మీతో ఫోన్ మాట్లాడి తిరిగి చూసేసరికి మాయమైపోయాడు. ఆయన గారి ప్రతి మూమెంట్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది సార్. అవునా? పద పద, చూపించు చూపించు, పద. రండి సార్, రండి సార్. సార్ చూడండి. చూపించు. రివెంజ్ ఫేస్ సరిగ్గా కనిపించట్లేదురా. మయ్యా, అప్పుడు జూమ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కాలి. అవును రోయ్, జూమ్ చేయి. ఓకే సార్. మయ్యా, వీడు ఆ రోజు నేను చంపాలని చూశాడు, వాడే కదా వీడు. రే శ్రీహరి, నువ్వా కొత్త అకౌంటెంట్వి? నా చేతిలో చావు తప్పించుకుని పారిపోయావనుకుంటే నా కళ్ళు కప్పి ఇదే ఫ్యాక్టరీలో పనికి చేరిపోయావా? ఏం తీసుకెళ్ళిపోయాడు రాడు? బయటికి మరి ఓపెన్ చేయి. మయ్యా, వాడి చేతిలో ఉందేంటో క్లారిటీ కనిపించలేదు. ఏం చేద్దాం? రేయ్, వాడి చేతిలో ఉన్నదేదో మనకు క్లారిటీ రావాలంటే వాడు మన చేతికి దొరకాలరా. రేయ్, వెంటనే వాడి ఫోటో తీసి మన వాళ్ళకి పంపించు. వాడిని క్యాచ్ చేయమని చెప్పండి త్వరగా. అలాగే సార్. అలాగే సార్. అమ్మో, ఈ ఫుటేజ్ అఖిల కంటపడిందంటే నా కొంపక మంట అంటుకుంటుంది. రేయ్ సార్, వాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ని అంతా డిలీట్ చేసేయ్. అలాగే సార్, ఇప్పుడే చేస్తాను సార్. వెంటనే. సిచ్యువేషన్ని బట్టి ఫుటేజ్ సేవ్ చేయమని చెప్పాలి కానీ ఇతనేంటి డిలీట్ చేయమని చెప్తున్నాడు? ఇదేదో గూడు పుట్టని వ్యవహారంలా ఉంది. చూద్దాం. ఏమయ్యా, ఇంకెంతసేపు? అయిపోతుంది సార్, డిలీట్ అయిపోతుంది. చూడండి సార్, మొత్తం డిలీట్ అయిపోయింది సార్. ఎంటీ సార్ మొత్తం. రేయ్ పద పద. వినయ్, ఏందిరా, ఏం చేస్తుండావు? యాడికి ప్రయాణం అవుతా ఉండావు? నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదమ్మా, నేను బెంగళూరు వెళ్తున్నా. నువ్వెందుకన్నయ్యా బెంగళూరుకి వెళ్ళడం? అంతే కదా, నువ్వెందుకురా పోవడం? నువ్వేమైనా తప్పు చేసుండావా? ఇల్లు ఊరు అన్నీ ఇడిసిపోయేదానికి. మరే తప్పు చేసింది ఆ శారద కూతురు, అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆ విద్య చేసిన తప్పుకి ఊర్లో మొహం చూపించలేక ఆవిడ ఊరెళ్ళిపోతే అర్థం ఉంది. కానీ నువ్వెందుకయ్యా వెళ్ళటం? అదెందుకు వెళ్తుంది బావగారు ఊరు వదిలి?
వాళ్ళ ఈ సిగ్గులేని బతుకులు, వాళ్ళంతా తప్పుడు మనుషులు. ఒరే వినయ్, ఆ శారద కూతురు చేసిన పనికి వాళ్ళకి బుద్ధొచ్చేలా చెప్పుతో కొట్టినట్టు చెయ్యాలంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కాదురా, మన స్టేటస్ కి తగ్గట్టుగా ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని వెంటనే ఈ ఇంటికి తెచ్చేసుకోవాలా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? జరిగిన దాని నుంచి బయటపడలేక ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతానంటే మరో పెళ్ళంటావేంటి? అంటే ఏంటన్నయ్య, ఇంకా మూవ్ ఆన్ అవ్వకుండా ఆ విద్య చేసిన దాని గురించి ఆలోచిస్తూ మనసులో అది చేసిన తప్పునే తలుచుకుంటూ తను చేసిన తప్పుకి నువ్వు బాధపడుతూ ఇలాగే ఎన్ని రోజులుంటావు? అసలు బాధపడాల్సిన కర్మ నీకేంటి చెప్పన్నయ్యా. అఖిలమ్మా, అబ్బాయి మెత్తపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు 2 మాటలు చెప్పి మౌల్డ్ చేసావంటే మన దారికి వచ్చేస్తాడు. నాన్న వినయ్, ఆ కూని కోరు శారద బిడ్డని కోడలుగా చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా. కానీ నువ్వు ప్రేమించినావని నీకోసం దాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకొనుండా. కానీ ఏం చేస్తాం, కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోపెడితే సీటంతా సింపేసినట్టు నీ పక్కన భార్యగా నా కోడలిగా దానికి ఇంట్లో స్థానం ఇస్తే మన పరువంతా పాడు చేసినది, ఊరంతా బ్యాడ్ చేసేసినది. ఇప్పుడు ఆ పరువుని తిరిగి కాపాడే అవకాశం నీకే ఉందిరా. ఇప్పటికైనా ఈ అమ్మ చెప్పినట్టు నువ్వు వింటే నీ జీవితమూ నిలబడతాది, మన పరువు నిలబడతాది. ఆలోచించు నాన్నా. ఏం పలక వింటన్నయ్యా? అన్నయ్య బ్యాగ్ వదిలేశాడంటే అమ్మ మాటలకి ఇండైరెక్ట్ గా ఓకే అని చెప్పేసినట్టే. ఇక మీరు వినయ్ బాబుకి తగిన పిల్లని చూసే పనిలో ఉండండి.